వడకట్టాము. ఆ పెద్ద గిన్నె మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాము. మళ్ళీ స్టవ్ కొంచెం మిడిల్గా పెట్టుకోవాలి, ఎక్కువ హై పెట్టుకోకూడదు, అట్లని లో ఫ్లేమ్ పెట్టుకోకుండా మిడిల్గా పెట్టుకొని మనం బాగా పాకం వచ్చేదాకా బాగా కలుపుతూ ఉండాలి. చూసారా అండి, పాకం బాగా దగ్గర పడుతూ ఉంది. అయితే మనకి ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే, పాకం అయిందా లేదా అని తెలియడానికి ఒక ప్రాసెస్ ఉందండి. అదేంటి అంటే, మనము ఒక ప్లేట్లో నీళ్లు పోసుకోవాలన్నమాట. ఆ నీళ్లలో ఈ పాకాన్ని కొంచెం అలా వేస్తే అది అతుక్కుంటూ ఉంటే మనకి పాకమైనట్టు, లేదు అంటే ఇంకా మనం అలాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను దాంట్లో వేసి చూశాను, ఇంకా పాకం ముదురు పాకానికి రాలేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసిందండి పాకం బాగా. ఇప్పుడు ఒకసారి మనం ఇంకోసారి చూద్దాము వాటర్లో వేసి. ఇప్పుడైతే పాకము ఉండకడుతోందండి, దగ్గరకు వచ్చేసింది. ఇలాగా ముట్టుకుంటే అతుక్కొని ఉండలాగా రావాలన్నమాట, అది మనకి గుర్తు. ఇదే ప్రాసెస్ అనమాట. ఇది కరెక్ట్గా వచ్చింది అంటే మనకి అరిసెలు చాలా స్మూత్గా వస్తాయి. చూసారా?